హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఆర్యావటం. సో ఏంటి అంటే ఈరోజు వీడియోలో చాలామంది ఆల్రెడీ నేను ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి పెట్టడం జరిగింది. సో ఏంటి అంటే సెకండ్ ఇయర్ కూడా పెట్టండి అని అడిగారు. నేను టైం చాలా తక్కువగా ఉన్నా సరే మీకోసం సెకండ్ ఇయర్ కూడా పెట్టాల్సి వచ్చింది. సో చూడండి, ఇంకా మనకి ఎన్నో రోజులు లేదు, 8 డేస్ ఉంది. సో మీకోసం వీడియో అనేది నేను బ్లూ ప్రింట్ అండ్ 2 మార్క్స్ పెట్టలేదు, ఎందుకంటే నాకు టైం అసలు కుదరలేదు. మీకోసం 4 మార్క్స్ 8 మార్క్స్ పెట్టాను. అంటే 8 డేసే కదా ఉంది అనేసి 4 మార్క్స్ 8 మార్క్స్ పెట్టడం జరిగింది. 2 మార్క్స్ అయితే పెట్టలేదు, ఎందుకంటే టైం లేక. సో మీరు ఏం చేస్తారంటే మీ కాలేజ్లో ఇప్పటివరకు చెప్పినటువంటి 2 మార్క్స్ చదువుకుంటారు కదా, ఆల్రెడీ రివిజన్ అయిపోయి ఉంటుంది. సో ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి రివిజన్ చేసుకోండి. సో ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ ప్రీవియస్లో అంటే యూనిట్ 2కి క్వార్టర్లీ అలాంటి ఎగ్జామ్స్ రాశారు కదా, అప్పుడు చదివినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి 2023, 22 ఆ పేపర్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడు మీకు ఏంటి అంటే ఈరోజు వీడియోలో నేను మీకు బ్లూ ప్రింట్ నెక్స్ట్ 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తాను. ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అంటే 8 డేస్ టైంలో మీకు ఏ క్వశ్చన్స్ చదువుకుని వెళ్తే మీకు బాగుంటుంది, మీరు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయగలరు అని నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో చూడండి, ఫస్ట్ బ్లూ ప్రింట్ చూద్దాం. బ్లూ ప్రింట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ 2024లో ఏంటి అంటే టోటల్ మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి చూద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే సాలిడ్ స్టేట్ చాప్టర్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే సొల్యూషన్స్ చాప్టర్లో 4 మార్క్స్ది అండ్ 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి, టోటల్ 6 మార్క్స్. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ అండ్ 8 మార్క్స్, టోటల్ 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ మెటలర్జీ చాప్టర్ నుంచి 2 మార్క్స్ ఒకటి 4 మార్క్స్ ఒకటి, టోటల్ 6 మార్క్స్. నెక్స్ట్ పి బ్లాక్ ఎలిమెంట్స్ 15th 16th 17th 18th గ్రూప్స్. సో వీటిలోంచి ఏంటి అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ ఒకటి 8 మార్క్స్ ఒకటి, టోటల్ ఎన్ని మార్క్స్ అంటే 16 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ ఒకటి 4 మార్క్స్ ఒకటి, టోటల్ 6 మార్క్స్. 2 మార్క్స్ ఒకటి 4 మార్క్స్ ఒకటి, టోటల్ 6 మార్క్స్. నెక్స్ట్ పాలిమర్స్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ 2 వస్తాయి, సో అంటే 4 మార్క్స్ టోటల్. నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ 2 వస్తాయి, సో టోటల్ 4 మార్క్స్. నెక్స్ట్ హలో ఆల్కేన్స్ హలో ఎరిన్స్ చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ CnHnO అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. నెక్స్ట్ ఇంకోటి ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. ఈ చాప్టర్లో నుంచి టోటల్గా 8 మార్క్స్ వస్తాయి అన్నమాట. అంటే స్ట్రక్చర్ ఇచ్చి రాయడం కానీ ఐయుపిక్ నేమ్స్ కానీ ఇలా వస్తాయి. సో టోటల్గా 8 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఇది ఏంటి అంటే మీకు బ్లూ ప్రింట్ అంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో ఏంటి అనేది మీకు బ్లూ ప్రింట్ అనేది ఈ విధంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఏమి వస్తాయి, 8 మార్క్స్ ఏమి వస్తాయి మీకు చెప్తాను. సో సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో 8 మార్క్స్ క్వశ్చన్స్ టాప్ 10 క్వశ్చన్స్ చెప్తున్నాను మీకు. నేను అన్ని క్వశ్చన్స్ చెప్పట్లేదు, టాప్ 10 క్వశ్చన్స్ అంటే 10 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి అన్నమాట. సో 8 మార్క్స్. సో చాప్టర్ వైజ్ చెప్తాను చూడండి. ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనటిక్స్ ఈ చాప్టర్లో నుంచి 8 మార్క్స్ ఏమొస్తాయి అంటే చూడండి, ఇక్కడ ఉంది కదా, ఒకటి కొలిజన్ థియరీ రావచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో గాల్వానిక్ సెల్. సెకండ్ క్వశ్చన్లో ఎలాగిచ్చారంటే ఏ అండ్ బి ఆ విధంగా అడుగుతారనమాట. గాల్వానిక్ సెల్ ఏ, బిలో ఏంటి అంటే
కోల్రహ్లా. సో ఏంటి అంటే ఈ 2 క్వశ్చన్స్ అనేవి ఏ అండ్ బి కింద సెకండ్ క్వశ్చన్లో అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్లో ఎలా ఇచ్చారంటే ఏ అండ్ బి, ఏ ఏమో మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్స్, బి ఏమో హాల్ఫ్ లైఫ్ ఆఫ్ రియాక్షన్. సో ఇక్కడ ఏంటి అంటే ఎలా ఇచ్చారు అంటే హాఫ్ ఏమో కెమికల్ కైనెటిక్స్ క్వశ్చన్ కింద, హాఫ్ ఏమో ఎలక్ట్రోకెమిస్ట్రీ కింద. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ చాప్టర్ ఏంటి అంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ 15th, 16th, 17th, 18th గ్రూప్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఏంటి అంటే అమ్మోనియా మ్యానుఫ్యాక్చర్డ్ బై హ్యాబర్స్ ప్రాసెస్, అది ఏలో అడుగుతారు. బిలో ఏంటి అంటే మ్యానుఫ్యాక్చర్డ్ బై H2SO4 బై కాంటాక్ట్ ప్రాసెస్. సో 4th క్వశ్చన్లో ఏ అండ్ బి ఈ 2 క్వశ్చన్స్ ఓ క్వశ్చన్ కింద అడుగుతారు. నెక్స్ట్ 5th క్వశ్చన్లో ఏంటి అంటే నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆస్ట్వాల్డ్స్ ప్రాసెస్. బి ఏమో హౌ డస్ రియాక్ట్ విత్ కాపర్ జింక్ S8P4. సో ఈ క్వశ్చన్స్ అనేవి కూడా 5th క్వశ్చన్లో అడుగుతాం జరుగుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్లో ఏంటి అంటే ఓజోన్ ప్రిపేర్డ్, హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ C2H4, Ki, Hg, PbS, Ag. ఈ క్వశ్చన్స్ 6th క్వశ్చన్లో ఏ కింద ఎలా అడుగుతారు. బి కింద ఏంటి అంటే ఎలక్ట్రోలైసిస్ స్టేట్ ఫారడేస్ లా, అంటే ఫారడేస్ లాలో ఏంటి అంటే ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ సమ్. ఇది ఎలక్ట్రోలైసిస్ క్వశ్చన్లో ఫారడే లాలో అడుగుతారనమాట. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఆర్గానిక్లో ఏంటి అంటే 7th క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ విత్ 1 ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్. దీంట్లో ఏంటి అంటే కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిలో ఎనీ 4 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫస్ట్ది ఏంటి అంటే రైమర్ టీమన్ రియాక్షన్, సెకండ్ది డీకార్బాక్సిలేషన్, నెక్స్ట్ ది థర్డ్ వన్ విలియమ్సన్ సింథసిస్ ఆఫ్ ఈథర్స్, 4th వన్ కొనిజారో రియాక్షన్, 5th వన్ HVZ రియాక్షన్. సో ఈ 5 రియాక్షన్స్లో నుంచి ఎనీ 4 రియాక్షన్స్ అనేవి ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. ఇది 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్లో ఏంటి అంటే ఆల్డాల్ కండెన్సేషన్, బి క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్, నెక్స్ట్ సి ఎస్టరిఫికేషన్, డి కోల్బ్స్ రియాక్షన్. ఈ 4 స్ట్రక్చర్లో నుంచి 4 స్ట్రక్చర్స్ అనేవి క్వశ్చన్ కింద రావడం జరుగుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఏంటి అంటే శాన్ మేయర్ రియాక్షన్, నెక్స్ట్ బి గట్టర్మన్ రియాక్షన్, సి కార్బాలిమైన్ రియాక్షన్, డి డయాజిటైజేషన్. సో ఈ 4 స్ట్రక్చర్స్ అనేవి 9th క్వశ్చన్స్లో రావడం జరిగింది. నెక్స్ట్ 10th క్వశ్చన్ హౌ ఈస్ క్లోరిన్ ప్రిపేర్డ్ బై laboratory and electrolytic method. Explain reactions with NaOH, NH3, iron, FeSO4, Na2S2O3, KiH2S. ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా క్లోరిన్ ప్రిపేర్డ్ బై లాబొరేటరీ మెథడ్ కింద ఈ 10th క్వశ్చన్లో ఈ విధంగా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పటి వరకు మీకు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ ఏంటి అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి 10 క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు మీకు మరలా 4 మార్క్స్ క్వశ్చన్స్ కోసం చెప్పడం జరుగుతుంది. మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని చెప్తాను అంటే టాప్ 40 క్వశ్చన్స్ అనమాట. అంటే లెసన్స్ వైజ్ ఏ లెసన్లోంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్లో మస్ట్ అండ్ షుడ్ ఏది ఇంపార్టెంట్ అనేది చెప్తాను. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. సాలిడ్ స్టేట్లో 4 మార్క్స్ది ఒకటి వస్తుంది. అంటే మీరు ఏం చదువుకోవాలి అంటే దీంట్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే డిరైవ్ బ్రాగ్స్ ఈక్వేషన్, ఒకటి బ్రాగ్స్ ఈక్వేషన్ చదువుకుంటారు. సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ స్కాట్కీ అండ్ ఫ్రింకెల్ డిఫెక్ట్స్. థర్డ్ వన్ డిస్క్రైబ్ ది 2 మెయిన్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ కాంట్రాక్ట్ దేర్ కండక్షన్ మెకానిజం. ఈ 3 క్వశ్చన్స్ సాలిడ్ స్టేట్లో ఇంపార్టెంట్. సో ఈ 3 క్వశ్చన్స్లోంచి మీకు ఒక క్వశ్చన్ అనేది ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది.
మస్ట్ అండ్ షుడ్గా నేను చెప్పిన క్వశ్చన్స్ మీరు ఒకసారి చూసుకుని వెళ్తే ఖచ్చితంగా మీకు మార్క్స్ బాగా వస్తాయి. నెక్స్ట్ సొల్యూషన్స్ చాప్టర్లో చూద్దాం. సో సొల్యూషన్స్ చాప్టర్లో నుంచి 4 మార్క్స్తో క్వశ్చన్ వస్తుంది. అవేంటి అంటే డిఫైన్ మొలాలిటీ. సో మొలాలిటీ, calculate the molality of 10 grams of glucose in 90 grams of water. అది ఒక క్వశ్చను. ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే డిఫైన్ మొలారిటీ, calculate the molarity of a solution containing 5 grams of NaOH is 450 ml of solution. సో సొల్యూషన్స్ నుంచి ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇంకా ఉన్నాయి చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ డిఫైన్ మోల్ ఫ్రాక్షన్. సో ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది, మరి చదవాల్సిందే మీరు. ఏ సొల్యూషన్ ఆఫ్ సుక్రోజ్ ఈజ్ ఇన్ వాటర్ ఈజ్ లేబుల్డ్ యాజ్ 20% వాటర్. వాట్ వుడ్ బి ది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఇన్ ద సొల్యూషన్? అది 6th క్వశ్చన్. 7th క్వశ్చన్ వచ్చి వాట్ ఈజ్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్? హౌ ఈజ్ ఇట్ యూస్ఫుల్ టు డిటర్మైన్ ది మాలిక్యులర్ మాస్ ఆఫ్ సొల్యూట్? నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది మాస్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్. మోలార్ మాస్ 40 grams by millions which should be dissolved in 114 grams octane to reduce its vapor pressure to 80%. నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ. సర్ఫేస్ కెమిస్ట్రీ చాప్టర్ నుంచి 4 మార్క్స్ వస్తాయి, చూద్దాం. సో సర్ఫేస్ కెమిస్ట్రీలోంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది. దీంట్లో ఏంటి అంటే 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ఈ 3 క్వశ్చన్స్ చూసుకుంటే దాంట్లోంచి ఒక క్వశ్చన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది. సో ఫస్ట్ ఏంటి అంటే వాట్ ఈజ్ కెటలైసిస్? హౌ ఈజ్ కెటలైసిస్ క్లాసిఫైడ్? గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ కెటలైసిస్. సో కెటలైసిస్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది ఒకటి చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే డిఫైన్ అడ్సార్ప్షన్. గివ్ ఎనీ 4 డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అండ్ కెమికల్ అడ్సార్ప్షన్. సో ఈ అడ్సార్ప్షన్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వాట్ ఆర్ ఎమల్షన్స్? హౌ ఆర్ దే క్లాసిఫైడ్? సో మీరు సర్ఫేస్ కెమిస్ట్రీలోంచి కెటలైసిస్ క్వశ్చన్ ఒకటి, అడ్సార్ప్షన్ ఒకటి, ఎమల్షన్స్ ఒకటి, ఈ 3 క్వశ్చన్స్ చదువుకుని వెళ్తే దీంట్లోంచి మీకు ఒక క్వశ్చన్ అనేది డ్యామ్ షూర్ వస్తుంది. నెక్స్ట్ మెటలర్జీ. మెటలర్జీ చాప్టర్లోంచి 4 మార్క్స్ది ఒకటి వస్తుంది. వాటిలో చూడండి డిఫరెన్షియేట్ రోస్టింగ్ అండ్ కాల్సినేషన్ విత్ ఎగ్జాంపుల్స్. సో రోస్టింగ్ కాల్సినేషన్ క్వశ్చన్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ది ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఆర్ బై ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్. నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్. నెక్స్ట్ రైట్ ఎనీ 2 ఓరియస్ విత్ ద ఫార్ములా ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్. సో వీటిలో ఏంటి అంటే అల్యూమినియం, జింక్, ఫెర్రస్, కాపర్. సో ఈ 4 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు మెటలర్జీ చాప్టర్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ చాప్టర్లోంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అవి ఏంటి అంటే హౌ ఆర్ XeF2, XeF4 అండ్ XeF6 ప్రిపేర్డ్? గివ్ దేర్ స్ట్రక్చర్స్. అంటే ఈ 3 ప్రిపరేషన్ రాయాలి అండ్ స్ట్రక్చర్స్ కూడా వేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ హౌ ఆర్ XeO3 అండ్ XeO4 ప్రిపేర్డ్? గివ్ దేర్ స్ట్రక్చర్స్. సేమ్ దీనికి కూడా స్ట్రక్చర్స్ వేయాలి, ప్రిపరేషన్ రాయాలి. సో ఏంటి అంటే ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక క్వశ్చన్ అనేది డ్యామ్ షూర్గా వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. దీంట్లో ఏంటి అంటే వెర్నర్స్ థియరీ ఒకటి, సెకండ్ వన్ రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో వెర్నర్స్ థియరీ ఒకటి, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఒకటి, ఇవి కానీ మీరు చదవకుండా వెళ్తే ఇంకా చాలా వేస్ట్. ఇంకా ఎందుకంటే ఇవి చాలా 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 ఇంపార్టెంట్. వెర్నర్స్ థియరీ కానీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కానీ ఇవి డ్యామ్ షూర్గా పేపర్లో ఖచ్చితంగా ఏదో క్వశ్చన్ అనేది ఉంటుందన్నమాట. ఇవి చదవకుండా కనుక వెళ్తే ఇంకా మనకి టైం చాలా వేస్ట్ అండ్ చాలా లాస్ అయిపోయినట్లు లెక్క. ఈ క్వశ్చన్స్ చదువుకుని వెళ్ళండి. నెక్స్ట్ ఐయుపిక్ నేమ్స్, మీకు స్ట్రక్చర్ ఇచ్చి నేమ్స్ రాయమంటారు.
ఒక్కొక్కసారి నేమ్ ఇచ్చి స్ట్రక్చర్ వేయమంటారు. మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇక్కడ రాసాను, మీరు చూసుకోండి. ఆ స్ట్రక్చర్ ఇస్తారు, వాటి నేమ్స్ అనేవి మీరు రాయాలి. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ కూడా చూడండి స్ట్రక్చర్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టీరియో ఐసోమెరిజం, ఎక్స్ప్లెయిన్ జామెట్రికల్ ఐసోమెరిజం ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ గివింగ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇది ఒక క్వశ్చన్. సో మనకి ఈ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. దాంట్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ బయోమాలిక్యూల్స్ చాప్టర్ నుంచి కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. సో వాటిలో ఏముంటుంది అంటే మీరు చదువుకోవాల్సినవి ఏంటి అంటే విటమిన్స్ క్వశ్చన్ ఒకటి, హార్మోన్స్ క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ ఎంజైమ్స్ ఒకటి, ప్రోటీన్స్. ఈ 5 క్వశ్చన్స్ మీరు చదువుకుని వెళ్ళండి. దీంట్లోంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్గానిక్లోంచి కింద చూడండి మీకు ఐపిక్ నేమ్స్ ఇచ్చాను. దాంట్లోంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మరలా చూడండి నెక్స్ట్ పేజీలో ఉన్నాయి ఇంకా స్ట్రక్చర్స్. మీరు ఇవన్నీ చూడండి, నేను లైన్గా మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ చూసుకుని వెళ్ళండి. స్ట్రక్చర్ ఇస్తే నేమ్ రాయాలి, నేమ్ ఇస్తే స్ట్రక్చర్ వేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 30 క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ SN1 SN2 రియాక్షన్స్ మెకానిజం. సో SN1 SN2 క్వశ్చన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 31 చూడండి, రెజిమిక్ మిక్స్చర్, రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఎనంటియోమర్స్. 31లో ఈ క్వశ్చన్స్ 3 ఉన్నాయి కదా, ఈ 3 కూడా ఒక క్వశ్చన్ కింద అడుగుతారు. సో మీరు చూసుకోండి. నెక్స్ట్ 32 చూడండి, గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినాల్స్. నెక్స్ట్ 35 చూడండి, బ్రైట్ ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ బై ది reducing and oxidation of phenols. Next 36 చూడండి, how do you prepare ethyl cyanide and isocyanide from a common alkyl halide. 36th question. Next question చూద్దాం. నెక్స్ట్ PCl5 రియాక్ట్ విత్ ఫాలోయింగ్. దాంట్లో ఏంటి అంటే A అండ్ B అండ్ C అండ్ D ఉంటాయి. సో A ఏంటి అంటే వాటర్, B C2H5OH, C CH3OH, D AG. ఇది ఏంటి దేంట్లో ఉంటుందంటే 15th గ్రూప్ ఎలిమెంట్స్ చాప్టర్లో ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 38 ఏమో సొల్యూషన్స్ చాప్టర్లోంచి ఉన్న క్వశ్చను. సో చూడండి. నెక్స్ట్ పాలిమర్స్ చాప్టర్లోంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి ఏంటి అంటే ఎడిషన్ పాలిమర్, నెక్స్ట్ వాట్ ఈస్ PHBV యూస్ఫుల్స్. నెక్స్ట్ 40 క్వశ్చన్ చూడండి, రైట్ ద నేమ్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోనోమర్స్. అవి ఏంటి అంటే పాలివినైల్ క్లోరైడ్, టెఫ్లాను, పాలిగ్లిజరిన్, నెక్స్ట్ బ్యూనా S, బ్యూనా N. నెక్స్ట్ ఇంకో ఉన్నాయి ఇక్కడ చూడండి, నైలాన్ 66, గ్లిప్టాల్, బ్యాక్లైట్, టెరిలిన్. ఇవన్నీ కూడా 40 క్వశ్చన్స్లో ఉన్నాయి. వాటి యొక్క స్ట్రక్చర్స్ నేమ్స్ రాయాలి మీరు. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు చెప్పినటువంటి నేను 44 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పాను, 10 8 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పాను. సో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్. బాగా చదువుకుని వెళ్తారని అనుకుంటున్నాను నేను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్లో ఏమైనా కోచింగ్స్ అయ్యి కావాలంటే నేను చెప్తాను. సో మీరు నాకు కామెంట్ ద్వారా పంపించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్. బాయ్.